కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ వాళ్ళకు మన కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం. అదేవిధంగా పత్రికలు ఏ విధంగా వాటి గమ్యం అనేటువంటి విధానం మీద ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను దానికంటే కూడా నాడు నేడు అంటే బాగుంటుందేమో అని అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విధానంలోనే స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అయినాయో జగన్ గారి గవర్నమెంట్లో, కానీ ఈరోజు పత్రికా రంగం మాత్రం అంత వెనక్కిపోయిందని చెప్పాలి. ఆ రోజు చాలా బాగుండేది పత్రికా రంగం. ఇది దాదాపుగా ఇటువంటి నీచమైన ఒక రాజకీయానికి తెరతీసిన పరిస్థితి, దానికి ప్రత్యక్ష సాక్షి నేనే గనుక. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అప్పటి నుంచే కొంత రాజకీయ రంగు పూసుకున్నటువంటి కొన్ని పత్రికలు, తర్వాత అదే గవర్నమెంట్ని దించటం కోసం 92 నుంచే దాదాపుగా వాళ్ళు ఎంత తీవ్రంగా మరి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ఎంత ప్రయత్నం చేశారో. 92 నుంచే ఒక కుట్రకు తెరదీసి 94లో గెలిచినటువంటి ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చేసి తర్వాత అతని అల్లుడినే తీసుకొచ్చి మరి అధికారాన్ని కట్టబెట్టడంలో ఆనాడు పత్రికల కృషి ఎవరూ మర్చిపోలేనటువంటిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికలు ఆల్మోస్ట్ ఒక్క ఆంధ్రభూమి, హిందూ ఇలాంటి పత్రికలు తప్ప కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి పత్రికలు ఆ రోజుల్లో ఉన్నాయి. అయితే వాటి ప్రాబల్యం అంత చాలలేదు. సాక్షి పత్రిక అసలు రాలేదు అప్పటికి, వార్తాపత్రిక కూడా రాలేదు ఆ టైంలో, రాబోతోంది. అందుకనే ఎన్టీఆర్ గారి ఆఖరి వీలునామా అనేటువంటి పేరుతో వార్తాపత్రిక దాన్ని ఒక ఇంటర్వ్యూ తీసుకొని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అంటే ఒక చాలా సవిస్తరమైనటువంటి ఒక ఇంటర్వ్యూని తీసుకొని వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఈ విధంగా ఎందుకంటే పత్రికలకు ఉన్న స్థానం వేరు ఈ సమాజంలో, సాహిత్యపరంగా కానీ వార్తల పరంగా కానీ. అదేవిధంగా అనేకమైనటువంటి సంఘటనల్లో సమాజంలోని కీలకమైన మార్పులు జరిగిన సందర్భాల్లో పత్రికలు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది, అది మర్చిపోలేనటువంటిది. మనకి మొట్టమొదటిగా తెలుగు పత్రిక అనేది, ఆంధ్రపత్రిక అనేది మొదటి 1908లో కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారు బహుశా విజయవాడ కానీ లేకపోతే బందర్లో కానీ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ పత్రికతో ఒక విలువలతో కూడినటువంటి వార్తలతో నిజంగానే అసలు వాస్తవాలు ఏంటి అనేది సేకరించి ప్రజలకు అందించేవారు. వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది అంటేనే ప్రజలందరూ కూడా ఇది నిజము అని నమ్మేటువంటి పరిస్థితి. అందువల్ల చాలా కాలం తర్వాత వచ్చినటువంటి పత్రికల్లో మార్పు వచ్చా కూడా కొంతకాలం నమ్మటం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను. అందువల్ల ఒక అబద్ధాలు సృష్టిస్తే అవి కూడా వాస్తవం అని నమ్మేటువంటి పరిస్థితిలో పత్రికలు వాటి గమనాన్ని మార్చుకున్నాయి. ఆ గమనం ఎలా అయిపోయిందంటే అది తిరోగమనం అయిపోయింది. అంటే ముందుకు నడిపించాల్సినటువంటి పత్రికల సమాజాన్ని కేవలం స్వార్థం కోసం, లేకపోతే కొంతమందిని నిలబెట్టడం కోసం, ఆశ్రిత పక్షపాతంతోనూ, అదేవిధంగా డబ్బుల ఆలోచితోనూ ఈ విధంగా అమ్ముడుపోయేటువంటి విధానం ఎప్పుడైతే వచ్చిందో, ఆశయాలను అమ్ముకున్నటువంటి పత్రికా వ్యవస్థ ఈరోజు ఎక్కువగా, ఈరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ప్రభుత్వం ఏం చేస్తున్నా సరే ప్రతిదీ కూడా దాన్ని ఇది అబద్ధం అన్నట్టుగానో, లేకపోతే దాంట్లో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలను కూడా చాలా పెద్దవిగానో చూపిస్తూ, గత ప్రభుత్వం చేయకపోయినా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారంటూనో ఈ విధంగా మరి కలరించుకుంటూ కేవలం ఒక వ్యక్తిని, ఒక పార్టీని నిలబెట్టాలనేటువంటి వాటి తాపత్రయంలో దాదాపు 10 మంది, అంటే అటు టీవీలు కానీ లేకపోతే ఈ మీడియా సంస్థలు 10 సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయి అనేది ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రభుత్వం ఇన్ని మంచి పథకాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంది. విద్యారంగంలో, వైద్య రంగంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మరి ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలనేగా బాగు చేస్తుంది ప్రభుత్వం. ఆ రోజు ప్రైవేటు వ్యవస్థలకి అవకాశం ఇస్తే గత ప్రభుత్వం, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రైవేటు సంస్థలను కాదని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను బలపరుస్తూ ఉన్నారు. ఉదాహరణ తీసుకుంటే మనం స్కూల్స్ ఎడ్యుకేషన్లో
ఆ రోజుల్లో దాదాపు నాకు తెలిసి 3,000 స్కూల్స్ ప్రభుత్వ బళ్ళన్నీ మూతపడిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అసలు ఖాళీ లేక నో వేకెన్సీ అనే బోర్డు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ బళ్ళు నాడు నేడు క్రింద ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. ఈ విధంగా సమాజంలో ఒక సంస్కరణవాదంగా ఒక సామాజిక విప్లవాన్ని సాధిస్తున్నటువంటి ప్రభుత్వ పనులను హర్షించలేనటువంటి పత్రికా వ్యవస్థ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాటిని పక్కదారి పట్టించే విధానంగా ప్రజల్లో విషం నింపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఎదుర్కోవటం కోసమే మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా అసోసియేషన్ వారిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను తప్పకుండా ఇది ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మీడియా సృష్టిస్తున్నటువంటి విషయాన్ని దాన్ని నివారించేటువంటి మార్గం మళ్ళా మీడియా మీదే ఉంది గనుక, ఎందుకంటే వజ్రం వజ్రేన భిద్యంతని, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఈ మీడియా విషయాన్ని మళ్ళీ మీడియాతోనే ఎదుర్కోవాలి గనుక దాన్ని సమర్థవంతంగా వారు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.